హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకో రైడర్ యువ. ఈరోజు మనం హంపీలో ఉన్నాము. హంపీ ప్లేసెస్ అన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈరోజు. లెట్స్ గో. Here we start our journey early morning లేచి సదుపాయాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటే హంపి 100% ఉంది అని చెప్పి మనం చెప్పచ్చు. ఆ టైంలో మామూలుగా క్యాపిటల్ అంటే ఎలా ఉండాలంటే పక్క కింగ్డమ్ వాళ్ళు అటాక్ చేస్తూ ఉంటారు, సో దానికి సేఫ్ ఉండాలి అండ్ రిసోర్సెస్ అన్నీ పుష్టిగా ఉండాలి. సో ఇవన్నీ మనము కన్సిడర్ చేసుకోవాలన్నమాట యాజ్ ఎ క్యాపిటల్. మీరు చెక్ చేసుకున్నట్టయితే జియోగ్రఫీ ఐల్ బీ షోయింగ్ ఆన్ సమ్వేర్ ఆన్ ద స్క్రీన్. హంపి మ్యాప్ చూసినట్టయితే ఐ షుడ్ సే పర్ఫెక్ట్ క్యాపిటల్ ఫర్ దట్ టైమ్. ఆ టైంలో పర్ఫెక్ట్ క్యాపిటల్ అని చెప్పాలి, ఎందుకంటే హంపి సరౌండెడ్ విత్ మౌంటైన్స్. ఓకే, అండ్ ఇట్స్ హ్యావింగ్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రివర్, తుంగభద్ర రివర్ పాసింగ్ త్రూ ఇట్. అంటే లిటరలీ హంపి నుంచి వెళ్తూ ఉంది, మిడిల్ ఆఫ్ ది హంపి తుంగభద్ర రివర్ వెళ్తూ ఉంది అండ్ ఇట్స్ టోటల్లీ కవర్డ్ విత్ మౌంటైన్స్. సో ఆ టైంలో ఇంట్రూడర్స్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇఫ్ యూ హ్యావ్ క్యాపిటల్ లైక్ దిస్. సో ఆ ప్రకారంగా చూసుకున్నట్టయితే శ్రీకృష్ణదేవరాయలు వారు పర్ఫెక్ట్ అని చెప్పి నాకు అనిపించింది అండ్ పర్ఫెక్ట్ క్యాపిటల్ అని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ విజయ విఠల టెంపుల్. So welcome to Vijay Vitala temple to all my friends.
అండ్ ఈరోజు మనం విజయ విఠల్ టెంపుల్ గురించి చాలా ఇన్ డెప్త్ తెలుసుకోబోతున్నాం. సో దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐమ్ విజిటింగ్ దిస్ టెంపుల్, బట్ ఫస్ట్ టైం నేను ఇంత అబ్జర్వ్ చేయలేదు, విచ్ ఐ డిడ్ ఇన్ ద సెకండ్ టైమ్. సో ఐ వాంట్ టు షేర్ ఆల్ దోస్ డీటెయిల్స్. లెట్ us పార్క్ అవర్ బైక్స్ అండ్ దెన్ విల్ మూవ్ ఆన్ టువర్డ్స్ టెంపుల్. ఇప్పుడు ప్రస్తుతము బైక్ పార్క్ చేసిన తర్వాత వీ హ్యావ్ 2 ఆప్షన్స్ టు గో నియర్ టెంపుల్. వన్ ఈజ్ బై వాక్, నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఒక 1.2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈజ్ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది కానీ బ్యాటరీ వెహికల్స్. సో బ్యాటరీ వెహికల్స్ యూజ్ చేసి మనం వెళ్ళొచ్చు. బ్యాటరీ వెహికల్స్ టికెట్స్ ఇస్ అప్రాక్స్ 20 రూపీస్. ఇప్పుడు మన ముందు ఉంది గజ్జల మండపం. చూడండి వ్యూ ఎంత పీస్ఫుల్గా ఉందో, సూపర్ ఉంది. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, హంపి ఈజ్ టోటలీ సరౌండెడ్ విత్ మౌంటైన్స్. ఇప్పుడు ఈ విజయ విఠల టెంపుల్ కూడా టోటలీ అటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ మొత్తం బ్యాక్ సైడ్ మొత్తం మౌంటైన్సే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ ద బ్యాటరీ వెహికల్ విచ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. నౌ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ టెంపుల్. టెంపుల్కి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్ మనకి ఇంకో మండపం ఉంది అండి. ఆ మండపం పేరు వచ్చేసి కుందిరే గొంబే మండప్. అని వాటర్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంది. ఒక సెకండ్ ఇట్లా పాజ్ అయిపోయాను నేనైతే, ఎంత బాగుంది. ఇప్పుడు మనం పుష్కరిణి దగ్గర ఉన్నాము. టెంపుల్ ముందు ఒక పుష్కరిణి ఉందండి. అప్పటి కన్స్ట్రక్షన్ లెవెల్ అల్టిమేట్ అని చెప్పాలి. ఇంత సాలిడ్గా నిలబడి ఉన్నాయి చూడండి ఆ పిల్లర్స్. వర్షాలు బాగా పడడం వల్ల ఈ పుష్కరిణిలో మంచి వాటర్ ఉన్నాయి ఇప్పుడైతే. నేను ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఇస్తాను. లైక్ హంపీకి రావాలంటే ఎలా రావాలి, బై రోడ్ ఆర్ బై ఎయిర్ ఆర్ బై రైల్స్ ఎలా రావాలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. బై ఎయిర్ రావచ్చు హంపీకి, కానీ హంపీలో డైరెక్ట్ ఎయిర్పోర్ట్ లేదు. సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇస్ బళ్ళారి. సో బళ్ళారిలో మీరు బళ్ళారి వరకు ఎయిర్పోర్ట్ బై ఎయిర్ రావచ్చు. అక్కడి నుంచి బై రోడ్ రావాల్సిందే. అండ్ బై రైల్ అంటే రైల్వేస్ త్రూ అంటే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఈస్ హౌస్పేట్. హౌస్పేట్లో రైల్వే స్టేషన్ ఉందండి. అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఆల్ ద మేజర్ సిటీస్. అండ్ హౌస్పేట్ నుంచి హంపి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే. అండ్ బై రోడ్ అంటే కర్ణాటక స్టేట్ అన్ని ప్రైవేట్ బస్సెస్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ నడుస్తూ ఉంటాయి హంపీకి. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదండి కౌంటర్, అక్కడ మనము ఎంట్రీ టికెట్ తీసుకోవచ్చు. ఎంట్రీ టికెట్ ప్రైస్ ఇస్ 30 రూపీస్. ఎంట్రీ టికెట్ తీసుకొని మనం టెంపుల్లో ఎంట్రీ అయిపోవచ్చు. యాజ్ ఆఫ్ నో టెంపుల్లో ఐడిల్ లేదండి. సో జస్ట్ ఒక మాన్యుమెంట్ లాగా ఉంది ఇది. అండ్ దిస్ ఈస్ ద ఇంటీరియర్ వ్యూ ఆఫ్ దిస్ టెంపుల్. టెంపుల్ ఎంటర్ అవ్వగానే మనకు ఒక 5 థింగ్స్ మనకు ఫస్ట్ విజిట్ కనిపిస్తాయి. 5 థింగ్స్ ఏంటంటే తులసి, మండప్, హోమం, నైవేద్యం అండ్ గరుడా చారెట్. సో ఈ 5 థింగ్స్ మనకు ఫస్ట్ ఇన్ లైన్ కనిపిస్తాయి. దానికి నేను ఒక చిన్న ఇమేజ్ చేశాను, అది మీరు చూడండి. అండ్ కమింగ్ టు ద మెయిన్ థింగ్ ఇన్ దిస్ లైన్, గరుడా చారెట్ ఆర్ గోల్డెన్ చారెట్, స్టోన్ చారెట్, వాట్ ఎవర్ వి కాల్ ఇట్. అండ్ దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఫర్ దిస్ విజయ విఠల టెంపుల్. చాలామంది ఓన్లీ దిస్ మాన్యుమెంట్ చూడడానికి చాలా దూరం నుంచి వస్తారు. అంత ఫేమస్ ఈ మాన్యుమెంట్. ఎంత ఫేమస్ కాకపోతే మన ఇండియన్ కరెన్సీ మీద కూడా మనము ఈ మాన్యుమెంట్ని చూస్తామండి. చూడండి 50 రూపీస్ నోట్ మీద మనము ఈ మాన్యుమెంట్ ప్రింట్ అయి ఉంది. సో దీన్ని బట్టి చెప్పొచ్చు ఈ మాన్యుమెంట్ ఎంత వాల్యూ ఉందో హిస్టరీలో. అండ్ పీపుల్ ఆల్సో సే ఈ చారియట్ యొక్క వీల్స్ తిరుగుతాయని. అండ్ మనకు ఈ చారియట్ ఈజ్ నోన్ యాజ్ గరుడా. అండ్ ఈ చారియట్ లోపల మనకు దేవుడి ప్రతిరూపం ఇంకా ఉంది, అది మీరు చూడొచ్చు ఇప్పుడు ఈ ఫోటోలో. తర్వాత వి వెంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ మండపమ్స్. సో దే were total 4 mandapams in the whole Vijay Vittal temple. So this is one of it. And I should say
ఎవ్రీ మండపం ఇట్స్ సో కూల్, అంటే టోటల్ గ్రైనైట్ స్టోన్ కాబట్టి చాలా చల్లగా ఉండే. అండ్ లుక్ ఎట్ ద కన్స్ట్రక్షన్ లెవెల్స్, ఎంత సాలిడ్గా ఉంది కన్స్ట్రక్షన్ లెవెల్స్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద రూఫ్, వాళ్ళు గ్రైనైట్ స్టోన్స్ని ఐరన్ రాడ్తోన దే హ్యావ్ ఫిక్స్డ్ ఇట్. ఫ్రమ్ హియర్ యూ కెన్ సీ తులసి టు చారియట్ క్లియర్ వ్యూ. అండ్ లెఫ్ట్ సైడ్ ఉంది కదండి, ఇది అప్పటి కిచెన్. అండ్ మనం టెంపుల్ లోపల ఎంటర్ అయిన తర్వాత ఇది టెంపుల్ ఇన్సైడ్ వ్యూ ఫ్రమ్ అవుట్ సైడ్, అండ్ ఇది అవుట్ సైడ్ వ్యూ ఫ్రమ్ ఇన్సైడ్. ఎంత బాగుంది. మనం చూసినట్టయితే మనకు 3 ఎంట్రీ పాయింట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. మిడిల్ వచ్చేసి అక్కడ దేవుడు ఐడియల్స్ ఉంటాయండి. లెఫ్ట్ రైట్ ఏంటంటే అప్పట్లో రాజుల వారు ప్రదక్షిణాలు చేయడానికి, కింగ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ రూట్ వాడేవాళ్ళు. ఇన్సైడ్ లోపల సీక్రెట్గా ఒక రూట్ ఉంది ప్రదక్షిణాలు చేయడానికి. దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే అక్కడ మనకు లోపల చాలా బ్యాడ్ స్మెల్ విత్ ఇట్లా మీద హోల్స్ ఉండేవి. ఇవి ఎందుకంటే లోపల లైటింగ్ కోసం. యాజ్ ఐ సెడ్, ఇక్కడ ఒకప్పుడు దేవుడి ఐడియల్స్ ఉండే, కానీ ఇప్పుడు లేవు. ఇప్పుడు దేవుడి ఐడియల్స్ మనం చూడాలనుకుంటే మహారాష్ట్రలో పండరీపూర్లో ఉన్నాయి. అండ్ గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సోఫా లాగా ఉండే అండి, విత్ స్టోన్. ఎంత కంఫర్టబుల్ ఉందంటే ఒకసారి కూర్చుంటేనే మనకు అర్థమవుతుంది. బ్యాక్కి చాలా రెస్ట్ దొరుకుతుంది దానివల్ల. ఐ హ్యావ్ ద టోటల్ టెంపుల్ వ్యూ ఫ్రమ్ హియర్. ఎంత బాగుంది. అండ్ ఇఫ్ యు సీ, దిస్ ఈజ్ కిష్కింధకాండ. ఇక్కడ మన హనుమంతుడు జన్మించిన ప్లేస్ అది. అండ్ అంటారండి ఇక్కడ ఈ స్ట్రక్చర్ అంతా సెల్ఫ్ క్లీనింగ్ స్ట్రక్చర్ అని చెప్పి అంటారు. అంటే మీద పడ్డ వాటర్ కరెక్ట్గా కింద నుంచి కరెక్ట్గా వెళ్ళిపోయి తనని తాను క్లీన్ చేసుకుంటుందని అంటారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇన్ దిస్ మాన్యుమెంట్ ఈస్, ఇన్ వన్ ఐడిల్, అంటే ఒక కోణం అండి ఇది, ఓకే, వన్ కార్నర్. ఆ కార్నర్లో వీ కెన్ సీ 6 డిఫరెంట్ స్ట్రక్చర్స్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దెమ్ నౌ. మీరు చూసినట్టయితే ఫస్ట్ స్ట్రక్చర్ స్నేక్ హెడ్. ఇది కప్ప అండి, సైడ్ యాంగిల్ నుంచి ఇంకా బాగా అనిపించేది. అండ్ దిస్ ఈజ్ స్నేక్ విత్ శివలింగ్. అండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ హనుమంతుడు కనిపిస్తాడు ఒక స్ట్రక్చర్లో. ఇంకోటి ఇక్కడ మదర్ మంకీ అండ్ చైల్డ్ మంకీ. ఫైనల్గా లాస్ట్ వన్ ఇస్ స్నేక్ బాడీ. మొత్తం స్నేక్ బాడీ కనిపిస్తుందా మీకు, అది ఫైనల్. అండ్ ఈ టెంపుల్లో ఇంకో విశిష్టత ఏంటంటే మ్యూజికల్ పిల్లర్స్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ బ్లూ ప్రింట్ ఆఫ్ దిస్ టెంపుల్ అంట. ఇక్కడ ఈ పిల్లర్కి ఒక స్పెషాలిటీ ఉందండి. మీరు చూసినట్టయితే ఈ పిల్లర్లో 4 డిఫరెంట్ అనిమల్స్ ఉన్నాయి. హెడ్ వచ్చేసి ర్యాబిట్ది, అండ్ దంతాలు కింద పార్ట్ వచ్చేసి ఎలిఫెంట్ది, అండ్ ఫ్రమ్ షోల్డర్ నుంచి హార్స్, అండ్ కింద క్రొకడైల్. సో దాని మీనింగ్ తెలీదు, బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ వన్. లేటర్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ప్లేస్ ఈజ్ రఘునాథ టెంపుల్, విచ్ ఈస్ వెరీ క్లోజ్ టు దిస్ విజయ విఠల టెంపుల్. సో అప్పటి వరకు ప్లీజ్ ఎంజాయ్ దిస్ టైమ్ ల్యాబ్స్ అండ్ బైక్ రైడ్. Now we are near arch of Raghunatha temple, and look at the road. Asala road extreme unde. Enjoy the road actually ga nenu em cheppanu. Super unde road matram. బైక్స్ పార్క్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి టెంపుల్ దర్శనం చేసుకోవడం జరిగిందండి. అండ్ తర్వాత టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేసాము. టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ మాత్రం ఎక్స్ట్రీమ్ అని చెప్పాలి, సూపర్ ఉండే. క్లైమేట్ కూడా చాలా సహకరించింది మాకు అప్పుడు.
and after this we went to Lotus Mahal. లోటస్ మహల్ ఈజ్ న్యాచురల్ ఏసీ అని అంటారు ఇక్కడ లోకల్ పీపుల్. అది ఎందుకో నేను మీకు చెప్తాను. అండ్ ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ మనకు కనిపించేది లెఫ్ట్ సైడ్ క్వీన్స్ బేస్మెంట్ అని. అంటే ఇక్కడ క్వీన్స్ మహల్ కట్టడానికి వాళ్ళు ప్లాన్ చేశారు కానీ కంప్లీట్ చేయలేకపోయారు. అండ్ రైట్ సైడ్ మనకు లోటస్ మహల్ ఉంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ న్యాచురల్ ఏసీ ఫర్ దెమ్. ఎందుకంటే ఇక్కడ పిల్లర్స్లో వాటర్ ఫ్లో అయ్యి పిల్లర్స్ చల్లగా అయ్యి అండ్ ఎయిర్ పాస్ అవ్వడం వల్ల న్యాచురల్గా వాళ్ళకు ఏసీ వచ్చేదంట అప్పట్లో. అండ్ వీ హ్యావ్ ఫ్యూ వాచ్ టవర్స్ ఆల్సో హియర్. సో ఇట్స్ వెరీ ప్రైవేట్ ప్లేస్ అని చెప్పాలి అప్పటి వాళ్ళకి, విత్ ఫుల్ వాల్స్ అండ్ ఆల్. ఆఫ్టర్ కంప్లీటింగ్ టూర్ ఆఫ్ లోటస్ మహల్ వీ వెంట్ టు ఎలిఫెంట్ స్టేబుల్స్. ఇక్కడ రాజు కుటుంబీకులకు సంబంధించిన ఎలిఫెంట్స్ అన్నిటినీ ఇక్కడ పెట్టేవారు. అప్పట్లో రాజు ఫ్యామిలీకి సంబంధించిన ఎలిఫెంట్స్ 11 ఉండేటివి. సో 11 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఎలిఫెంట్. దీని తర్వాత మనం ఏకశిలా నరసింహస్వామిని మరియు శివలింగాన్ని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ దర్శనం అనంతరం మనం లంచ్ కోసం అని చెప్పి రూమ్కి స్టార్ట్ అయ్యామండి. తర్వాత మనము కిష్కిందా కాండాకి వెళ్ళామండి. కిష్కిందా కాండాలో అప్రాక్సిమేట్లీ 600 స్టెప్స్ ఉన్నాయి. అదంతా ఎక్కిన తర్వాత మీద లార్డ్ హనుమాన్ది టెంపుల్ ఉంది. అండ్ అక్కడ సన్సెట్ పాయింట్ ఉందండి. అల్టిమేట్ సన్సెట్ పాయింట్ మాత్రం చాలా బాగుండే సన్సెట్ అక్కడి నుంచి. అండ్ ఆఫ్టర్ దిస్ వీ స్టార్టెడ్ టు విరూపాక్షి టెంపుల్. విరూపాక్షి టెంపుల్ కొంచెం టైం స్పెండ్ చేసి వీ హ్యావ్ ఎండెడ్ అవర్ డే దేర్ అండ్ వెంట్ బ్యాక్ టు రూమ్. సో చూసారు కదండి డే 2 ఇన్ హంపి ఎలా జరిగిందో. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ ప్లీజ్ స్టే ట్యూన్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.